ఓకే రాము థ్యాంక్ యూ గారు, సార్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు ఎక్కడి నుంచి జస్ట్ ఒక 2 minutes లో మన వాళ్ళు బ్రీఫ్ గా సార్ ఎక్స్ప్లెయిన్. సార్ మై సెల్ఫ్ రాముడు సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. మేము వచ్చేసి నేను ఇంతకు ముందు వచ్చేసి హౌసింగ్ లోన్స్ చేస్తుంటాను సార్. హెచ్ఎల్సి అంటారు మమ్మల్ని. ఓకే అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మన హౌసెస్ కట్టిన తోట మనం లోన్స్ ఇప్పిస్తుంటాం సార్. ఓకే ఓకే. ఎంత వచ్చేది మీకు పర్ మంత్ మీకు అక్కడ శాలరీ? అంటే అది శాలరీ బేస్డా లేదంటే కమిషన్ శాలరీనే బేస్డ్? సార్. మనం ఒక బిల్డర్ కింద జాబ్ చేస్తాం కాబట్టి శాలరీనే సార్. బిల్డర్ ఓకే. సైడ్ నుంచి మనం హెల్ప్ చేసుకుంటూ పోతాం కస్టమర్ కి. యా. సో 25,000 సార్ నా శాలరీ ఇక్కడ. 25,000 వచ్చేది. ఓకే, మరి మంచి ఇన్కమే వస్తుంది. మరి ఎందుకని అది కాకుండా మళ్ళీ మీకు ఇంకేదైనా చేయాలి అనే థాట్ వచ్చింది? నేను యాక్చువల్లీ సెకండ్ ఇన్కమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను సార్. ఓకే సెర్చ్ చేస్తుంటే నాకు ఓకే. అంటే ఇంట్లో ఎలా మన మీకు ఆపర్చునిటీ పరిచయం అయింది? అంటే మీకు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా దీనికోసం ఇంట్రొడ్యూస్ లేదు లేదు చేశారా? సార్. నేను యాక్చువల్లీ ఫేస్బుక్ లోనే ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ ఉన్నాను. తర్వాత సరే సెకండ్ బీఓఎం కి అటెండ్ అయ్యాను సార్. మీటింగ్స్ లోనే మీకు అర్థం అయిపోయింది దీంట్లో అసలు ప్లానింగ్. అయిపోయింది సార్. ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నారా వీళ్ళు అనేది నేను సెర్చ్ కూడా చేశాను సార్. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి. జస్ట్ ఓన్లీ 15 days లోనే 10cc మీరు ఎలా సార్ చేయగలిగారు? సార్ నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను కంపెనీలో జాయిన్ అయిన వెంటనే మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయ్యాను సార్. నేను యా. మిమ్మల్ని అడిగిన తర్వాత రాము గారు మీరు పెట్టుకున్న ఎఫర్ట్స్ ఏదైతే ఉందో, మీరు పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో మీరు కంపల్సరీ రీచ్ అవుతారు, కొంచెం కష్టపడండి అని చెప్పారు. ఫస్ట్ 2cc కంప్లీట్ చేసినప్పుడు నేను ఎస్. అలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఫస్ట్ నేను గోల్స్ పెట్టుకున్నాను సార్. నేను కంపల్సరీ మంత్ ఎండింగ్ కి నేను యాక్చువల్లీ మంత్ 10th కి జాయిన్ అయ్యాను సార్. 10 తర్వాత నేను ఒకటే అనుకున్నాను సార్. నేను ఒక 15 days 20 days టైం ఉంది కదా, సరే 15 days లోపల నేను కంప్లీట్ చేసుకోవాలి. గోల్స్ అయితే పెట్టుకుందాం అని నేను గోల్ పెట్టుకున్నాను సార్. ఆ గోల్స్ పెట్టుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్నాను ఆ గోల్స్ పట్టుకొని. యా. ప్లాన్ చేసుకుంటూ పోయే కొద్దీ నేను ఒకటే అనుకున్నా సార్. ప్లాన్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుని వదిలిపెట్టకూడదు, దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. ఎస్. మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇప్పుడు మీ అందరితో మాట్లాడాలంటే నాకు స్టేజ్ ఫియర్ కూడా ఉంది సార్. ఆ యా. స్టేజ్ ఫియర్ కూడా నేను పక్కలో పెట్టేశాను. ఎస్. చాలా వెరీ గుడ్. హ్యాపీగా ఉంది సార్ నాకు. ఎక్సలెంట్ ఎక్సలెంట్.